అంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడుతూ మీరు సోషల్ మీడియా మీద పెట్టినటువంటి శ్రద్ధ పని మీద పెడితే బాగుంటది అనే విధంగా కేటీఆర్ గారిని మాట్లాడడం. సో అంటే మీ పార్టీలో మీతో ఉన్నటువంటి ఆవిడ అదేం లేదు, బాగా రివ్యూ చేసి కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి, హరీష్ రావు గారు కేటీఆర్ గారు రివ్యూ చేసి ఎప్పటికప్పుడు క్యాడర్ని అప్రమత్తం చేసి వారు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసినారు. మేము ఏమి ప్రయత్నం చేయకుండా ఉంటే అన్ని ఓట్లు కూడా వస్తాయండి, మాకు రావు కదా. సో సరే, కవిత గారికి ఏదో కోపంతో మా పార్టీ మీద కోపంతో మాట్లాడినంత మాత్రాన అది కరెక్ట్ కాదు కదా. తను ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని ప్రశ్న మాకు కూడా. అంటే ఆవిడ వెనకాల ఎవరైనా ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? మాకైతే అదే డౌట్, తన వెనకాల ఎవరో ఉండి చక్రం తిప్పుతున్నారు అనిపిస్తుంది. ఆ విషయం కవిత గారు తెలుసుకోలేకపోతున్నారు. తెలిసినా బయటపడలేరు కదా, తెలిసినా బయటపడలేరు. ఆల్రెడీ ఒకసారి నష్టపోయినారు వారు, ఒకసారి నష్టపోయినరు, అనవసరంగా జైల్లో ఉన్నారు. తనకు సంబంధం లేనే, నేను ఇప్పుడు కూడా అంటాను, వారికి సంబంధం లేకుండానే కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కవిత గారిని జైల్లో పెట్టారు. పాపం 5 నెలలు ఆమె కఠిన కారాగార శిక్ష అనుభవించిన తర్వాత ఎంత స్ట్రెస్కి గురై ఉంటారు. తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది వాస్తవంగా. అట్లా ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చిన వ్యక్తికి ఈరోజు ఇండివిజువల్గా ఎదగాలని ఆలోచన ఉన్నా తనకున్న స్ట్రెంత్ సరిపోదు వాస్తవంగా. వెనక నుంచి ఎవరో సపోర్ట్ చేస్తే తప్ప తను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి అంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటూ తిరుగుతున్నది అంటే మనం అర్థం చేసుకోవాలి. మా నాన్న అంటే ప్రేమ, మా అన్న అంటే నాకు ఇష్టం అని చెప్తారు, బాగుంది. మరి మీ నాన్నకు వ్యతిరేకంగా, మీ అన్నకు వ్యతిరేకంగా మీ కార్యకలాపాలు ఉన్నాయి. మీ భాష, మీ ప్రసంగాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే తనకు వచ్చే లాభం ఏంటని మనం అడగాలి.